వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. కల్లకుర్తి మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే మనకు ఈ రోజు కౌంటింగ్ ఏర్పడినప్పటికీ దాదాపుగా మనకు ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయిన సందర్భం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ అభ్యర్థులు, ఇటు బీఆర్ఎస్, బీజేపీ కూడా గెలుపొందిన అభ్యర్థి అయితే కొద్ది వరకు లిస్ట్ అయితే వచ్చింది. 13వ వార్డు నుండి బీజేపీ అభ్యర్థి బోర నరసింహ గారు గెలుపొందడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్ అభ్యర్థి భృంగి ఆనంద్ కుమార్ గారు మీద బోర నరసింహ గారు అయితే గెలవడం జరిగింది. అట్లాగే 16వ వార్డు కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. అట్లాగే 20వ వార్డు కూడా కాంగ్రెస్ అభ్యర్థి మబ్బు రామరాజు గారు కూడా గెలుపొందడం జరిగింది. అట్లాగే జేపీ నగర్ నుండి ఏదైతే వరుసగా 4వసారి కూడా ఈ రోజు విజయం కైవసం చేసుకున్నటువంటి హనుమనాయ కూడా చూసుకున్నట్టున్నాం. భారీగా వీళ్ళైతే సంతోషం వ్యక్తం చేస్తూ తపాసులతో, ఆనందాలతో, కేరింతలతో ఏదైతే మనకు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఈ రోజు కౌంటింగ్ స్టార్ట్ అయిన హడావిడి చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున కూడా ఏదైతే బ్రహ్మరాంబ డిగ్రీ కాలేజ్ దగ్గర కూడా జనాలు అయితే ఉంది, కార్యకర్తలు అయితే ఉంది, నాయకులు అయితే ఉంది, పోలీసు వాళ్ళు అయితే ఉంది. పెద్ద ఎత్తున కూడా బారలు తీరారు. ఇప్పటి వరకు అయితే 13వ వార్డు, 19వ వార్డు, 16వ వార్డు అంటే 13వ వార్డు బీజేపీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. అట్లాగే 20వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. 7 వార్డు నుండి ఈ పద్మమాల చైర్మన్ అభ్యర్థిగా ఏదైతే ఆమె చెప్పుకున్న చూస్తా ఉన్నాం, వారు కూడా గెలుపొందడం జరిగింది. 16వ వార్డు కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. 13వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. ఇంకా కొన్ని వాళ్ళ నెంబర్లు, కొన్ని వాళ్ళది ఇంకా కౌంటింగ్ జరుగుతున్న తరుణంలో చూస్తున్నాము. ఆ విషయాలు మనం తర్వాత తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే కల్లకుర్తి మున్సిపల్ ఎన్నికల ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియలో దాదాపుగా మనకు 9 వాళ్ళను కూడా గెలుపొందడం అభ్యర్థుల లిస్ట్ అయితే ప్రధానంగా మేము ముందు వచ్చేది జరుగుతుంది. మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.